నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఏంటి కామన్ ఉంటారు తెగ నవ్వుతున్నావు నువ్వు అని చెప్పి అంటారా? నేను ఇంతకాలం ఇలాగే నవ్వాను. ఏంటబ్బా ఏ పెళ్ళికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి జిందాబాద్ జిందాబాద్, సీఎం సీఎం, జగన్ జగన్, జిందాబాద్ జిందాబాద్ అని ప్రతి చోట రభస రభస కింద అరుస్తున్నారు. ఇన్ని అరుపులు ఇంత రభస ఉంటే 11 స్థానాలు ఎందుకు వచ్చుంటాయి అబ్బా అని చెప్పి ఆలోచన నాకు గట్టిగా తగిలింది. నా ఆలోచనని పటాపంచలు చేస్తా. ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక ఆర్టికల్ ప్రచురించారు నిన్న ఆదివారం కావటంతో మీరందరూ సరిగ్గా ఈ న్యూస్ వింటారో వినరో అన్న బాధలో నేను ఈ న్యూస్ ఖచ్చితంగా సోమవారం చేద్దామని డిసైడ్ అయ్యి మీ ముందుకు తీసుకొచ్చా. డబ్బు పట్టు జై కొట్టు, ఇది దీని హెడ్లైన్. భలే ఉంది కదా, ఏంటి అనుకోవద్దు, మ్యాటర్ లోపలికి వెళ్తే తెలుస్తుంది అసలు రభస ఏంటనేది. ఆహ్వాన పత్రిక ఇచ్చిన వారికి వైసీపీ నేతల వింత షరతులు. ఇదిగోండి మ్యాటర్ ఇక్కడ ఉంది, నాకు కొంచెం సైట్ ఉంది, దానివల్ల నేను కొంచెం మొబైల్లో చదివేస్తాను, ఏమనుకోవద్దు. జగన్కు జేజేలు కొట్టించాలని కండిషన్. ఏంటన్నయ్యా పెద్ద మనిషి ఫంక్షన్లు, ఓణీల ఫంక్షన్లు, చాప్ మీద కూర్చోబెట్టగానే కూడా జేజేలు కొట్టిస్తారా ఫంక్షన్కి వెళ్ళామని? అలా ఉందని పరిస్థితి ఇక్కడ. ఖర్చు తామే ఇస్తామని హామీ వైసీపీ అధినేత కొత్త ట్రెండు. రాజకీయ సభకు డబ్బులు ఇచ్చిన జనాల్ని పోగేసిన వాళ్ళని చూసాం, పెయిడ్ సన్మానాలు చేయించుకునే వాళ్ళని కూడా చూసాం, పెయిడ్ ప్రేక్షకుల్ని పిలిపించుకున్న వాళ్ళ గురించి కూడా తెలుసు. ఇది మరింత వెరైటీ. జగన్ వస్తారు, ఆయన రాగానే సీఎం సీఎం జై జగన్ అని జేజేలు కొట్టించాలి. ఎవరనుకుంటున్నారు? డబ్బులు ఇచ్చి మరీ కొట్టించుకోవాలి ఇవి. కానీ మనకు తెలుసండి, సభలు పెడతారు, పొలిటికల్ సభల్లో జనాలు తీసుకొస్తారు, తరలిస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. చాలా సర్వసాధారణంగా ఒక సభ ఒక పొలిటీషియన్ పెట్టారంటే ఖచ్చితంగా తరలిచ్చారు. లోకల్ ఎమ్మెల్యేలు కొంతమంది బస్సులు వేస్తారు. ఇంకా డెప్త్గా వెళ్ళి చెప్పాలంటే బిర్యానీ ప్యాకెట్ ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చారని కూడా రూమర్స్ ఉంటాయి. ఏం తప్పులేదు, జరిగే విషయం ప్రతి చోట. కానీ అన్న నా ఇంట్లో పెళ్ళి ఉంది అంటే, నీ రిసెప్షన్ మేము చెప్పిన చోట పెట్టు, అది కూడా ఏపీలో పెట్టు, బహిరంగ సభలో పెట్టు, ఆ పెట్టిన దానికి నువ్వు ఇంతమంది జనాలు తోడుకురా, ఆ తోడుకొచ్చిన వాళ్ళందరూ జై జగన్ సీఎం అని అరవాలి. వీటి కోసం మా పిఆర్ టీం నేను కాంటాక్ట్ చేస్తుంది, ఇన్విటేషన్ నువ్వు ఇచ్చావంటే ఆలస్యం నేను వచ్చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఇదా పెయిడ్ బ్యాచ్ అంటే? ఇలాంటి ప్రచారాలు ఎక్కడా చూడమండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేకపోతే మిగతా మినిస్టర్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చాలామంది ముఖ్యమంత్రులు చూసింది, తెలంగాణ చూసుంటుంది. కానీ ఇలాంటి కాన్సెప్ట్ కనిపెట్టిన అగ్రజుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చెప్తుంది, నేను కాదు, మళ్ళీ నన్ను అనద్దు, వాళ్ళు చెప్పిందే నేను చదువుతున్నా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆయన జేజేలు కొట్టాలి, ఫ్రీగా అక్కర్లేదు, ఈ డబ్బు తీసుకుని జనాన్ని అరేంజ్ చేయండి అంటూ వైసీపీ నేతల కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. ఇటీవల జగన్ పెళ్లి రిసెప్షన్లు పరామర్శలకు బాగానే వెళుతున్నారు. పెళ్లి ఆహ్వానం అందగానే రిసెప్షన్ మాత్రం జగన్ వచ్చేందుకు అనుకూలమైన ప్రదేశంలో పెట్టండి అని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. ఇందులోనూ రాజకీయం దాగుంది. జగన్ రాజకీయ గ్రాఫ్ అంతర్కొంత పడిపోతుంటే జనం వద్దకు వెళ్ళడానికి సమస్యలు, అక్కడ వినడానికి గట్టిగా నినాదాలు వైసీపీ లేని పరిస్థితుల్లో దీంతో పెళ్లిళ్లకు పేరెంటాలకు పెళ్లి ఎక్కడైనా హడావిడి చేయాల్సిందే అని వైసీపీ నేతల ఉద్దేశం. ఓ మోస్తరు నేతలు వ్యక్తులు ఎవరు పెళ్లికి ఆహ్వానం పత్రిక ఇచ్చినా వస్తాను అంటూ ముందే జగన్ చెప్తున్నారు. పిఏని పిలిచి డైలీలో వివరాలు రాసుకుని చెబుతున్నారు. ఆ తర్వాత జగన్ మనుషులు రంగంలోకి దిగి ఆహ్వానితులు ముందే తమ ఎజెండా పెడతారు. జగన్ వచ్చే సమయానికి ఎంతమంది ప్రాంగణంలో ఉండాలి, శుభకార్యం జరిగే హాలు వేదిక వద్ద ఎందరు ఉండాలి, అందులో మహిళలు ఎంతమంది ఉండాలి, యువకుల సంఖ్య ఏ స్థాయిలో ఉండాలో వివరిస్తారు. బయట రాష్ట్రంలో కార్యక్రమం పెట్టుకోకూడదు, ఎందుకంటే అక్కడ పెళ్లి జేజేలు కొట్టించుకోవాలి కాబట్టి రాజకీయంగా ఉపయోగం ఉండదు కదా, అందుకని పెళ్ళి ఎక్కడ చేసుకునే రిసెప్షన్ మాత్రం రాష్ట్రంలోనే నిర్వహించాలి. రిసెప్షన్ తీరుతేసుల పైన జగన్ మనుషులే డైరెక్షన్ ఇస్తారట. ఇదంతా ఓకే అయితే అసలు విషయంలోకి వస్తాం. సీఎం సీఎం జగన్ జగన్ అంటూ జేజేలు కొట్టేందుకు మనుషులు ఏర్పాటు చేయడం తప్పనిసరి, అందులో అయ్యే ఖర్చు కూడా చెల్లిస్తున్నారు. అంతే, ఫంక్షన్ హాల్ ఇలా జగన్ అడుగు పెట్టగానే జై జగన్ సీఎం సీఎం ఆ నినాదాలు హోరెత్తడం. ఈ అరేంజ్మెంట్ హడావిడిని రోత మీడియా ఓ రేంజ్లో కవర్ చేస్తుంది. ఇతర అనుకూల ఛానళ్ళు నచ్చిన సోషల్ మీడియా ఒక రేంజ్లో ఊగిపోతూ ఉంటారు. ఇదండి ఈయన భాగవతం.
ఇంతకాలం మనం పెళ్ళిళ్ళకి వెళ్తే ఏంటబ్బాయి రప్ప బ్యాచ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఉంటారు, ఎంతమంది ఓట్లు కన్వర్ట్ అయి ఉంటే ఆ కాన్స్టిట్యున్సీలో క్యాండిడేటే గెలిచి ఉండేవాళ్ళు కదా అని అనుకున్నారు. భ్రమ పడకండి. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒక మోస్తరు మనుషులు వెళ్ళినా, నేతలు వెళ్ళినా, ఆఖరికి రేపు ఎవడి కర్మగాలాడు చిన్న పెళ్లి చేసుకుందాం అని వెళ్ళినా, పెద్ద మనిషి ఫంక్షన్ అయినా, పురుటి ఫంక్షన్ అయినా, ఏ ఫంక్షన్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కార్డు తీసుకెళ్తే నేను వస్తానని ముందే చెప్పేసి, మీరు ఎక్కడ ఏదైనా పెట్టుకున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పెళ్ళి ఎక్కడ చేసుకున్న రిసెప్షన్ ఇక్కడే జరగాలి. ఏ ఫంక్షన్ పిలుస్తారో ఆ ఫంక్షన్ మెయిన్ ఈవెంట్ ఇక్కడే ఉండాలి. మీరు పెద్ద పెద్ద హాల్లు తీసుకోవాలి, అది కూడా రోడ్లకు దగ్గరగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ట్రాఫిక్ రద్దీ అయిపోతుంది. చిన్న చిన్న రోడ్లో జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు ఖర్చు పెట్టి వాళ్ళ పిఆర్ టీం అంతా వెళ్ళి వాళ్ళందరికీ అక్కడ మనుషుల్లో యువకులు ఎవరు, మహిళలు ఎవరు, ఇంకా చెప్పండి, ఇంకా చిన్నపిల్లలు ఎవరు, ఇవన్నీ ఎవరు ఉంటాయి కదా, అవన్నీ పోగేసుకొచ్చి వాళ్ళందరినీ నుంచోపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం జగన్ జగన్ జగనన్న 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 అని చెప్పి అంటారు చూడండి. ఆ డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ ప్రకారం తీర్చడానికి సమస్యలు ఏం లేవు కాబట్టి జగన్ రాజకీయంగా గ్రాఫ్ దిగజారిపోతుంది రోజు రోజుకు. కాబట్టి ఇలాంటి పథకాలు ఎత్తుకుని ఈ రోజు దాకా ఒక్క రాజకీయవేత్త కూడా ఇంతలా దిగజారిపోయి చివరికి పెళ్ళిళ్ళ ఫంక్షన్లు, పేరెంటల్ ఫంక్షన్లు ఆర్గనైజ్ చేసుకునే పరిస్థితికి దిగజారటం ఆంధ్రప్రదేశ్ కాదు కదా, ఏ పొలిటికల్ హిస్టరీ కూడా చవి చూసి ఉండదు. పిఆర్ కోసం ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఆశీర్వదిస్తారు, మనకి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్తాం. కానీ ఆ వేదికనే వాడుకుని దాన్నే ఫండ్ చేసి లొకేషన్ వీళ్ళే చెప్పి ఇలా పిఆర్ టీం వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి అరిపించుకుని కరిపించుకుని, అండ్ ఇదంతా పక్కన పెడితే మళ్ళీ అంబట్లాంటి లేచిపోతాడు. జగన్కి సెక్యూరిటీ ఏమైపోయింది? ఏంటి స్వామి, పిలిపించేది మీరే, డబ్బులు ఇచ్చేది మీరే, ఫంక్షన్కి పిలవటం ఆలస్యం ముందుంటారు. ఈయన అలాంటి వ్యక్తి సీఎం అని అరిస్తే జనాలందరూ ఆప్టిక్స్లో ఒక రోత మీడియా నీళ్ళే రాశారండి, నాకు సంబంధం లేదు. రోత మీడియా దాన్ని విచ్చలవిడిగా వాడుతుంది. వాళ్ళ సోషల్ మీడియా కూడా విచ్చలవిడిగా ఇంత జనాదరణ తగ్గలేదని పోస్ట్ చేసుకుంటారని ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆర్టికల్. మీ అందరి దృష్టిలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఫంక్షన్ అన్నింటిలో సీఎం జగన్ జగన్ అనేది పెయిడ్ ఆర్టిస్ట్లేనా? అండ్ ప్రతి రిసెప్షన్కి ఆయన వెళ్ళిన దానికల్లా వాళ్ళ పిఆర్ టీం ఎంటర్ అయిపోయి ఆయన చుట్టూ ఇంతమందిని జారేసి పోగేసి అరిపిస్తున్నారా? నిజంగా జగన్కి ప్రజాబలం ఉందా లేదా? మీ అందరూ మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. టేకింగ్ క్లోజర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.